కానీ షాపింగ్ మాల్లలో కానీ మీకు అనిపిస్తాయి. మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ లేకుండా పర్లేదు, మీరు తీసి మంటలను ఆర్పేయచ్చు, భయపడాల్సిన అవసరం. సిలిండర్ అంటే ఏంటిది, ప్రతి ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయి. దీని మార్కింగ్ ఏంది, పిన్ అనేది ఉన్నది, గ్రీన్ మీద ఉన్నది అంటే ఇది పనిచేస్తున్నదంటే అర్థం. తీసేయాలి, దీని ఉందా, ఇది బయటకు వచ్చేస్తుంది. ఏమైంది అందుపెట్టినామా, మరి సిలిండర్ లోపలికి ఎందుకోలే మంట, సిలిండర్ పోవాలి కదా మంట. తాళం వేసి ఊరెళ్ళిపోతాం, వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయి ఉంటుంది. తాళం తీస్తాం అనుకోండి, ఇంటుందా అందరూ, తాళం తీసుకునేసరికి అందులో గ్యాస్ వాసన వస్తుందా, వాసన వచ్చినప్పుడు ఏం చేయాలి, లైట్ వేయకూడదు, ఫ్యాన్ వేయకూడదు, ఏది స్విచ్ బోర్డు ముట్టుకోకూడదు. ఒకవేళ వేసున్న స్విచ్ను ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, పని చేయకూడదు. అసలు మనం స్విచ్ బోర్డు అనేది ముట్టుకోకూడదు. స్మెల్ వచ్చింది అంటే ఏం చేయాలి, డోర్ తీసి వెంటిలేషన్, కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేయాలి. ఎలాంటి స్విచ్లు కానీ ఎలాంటి ఏది స్పార్క్ వచ్చే వస్తువులను ఏం ముట్టుకోకూడదు. డోర్లు ఓపెన్ చేసేసి తీసేస్తే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. అది ఏదైతే లీక్ ఉన్నదో దాన్ని పని చేసుకోవచ్చు. స్మెల్ తెలుసు కదా, సిలిండర్ గ్యాస్. ఒకవేళ మీరు రూమ్లో నిండిపోయి తాళం తీయంగానే నిండిపోయి గ్యాస్ నిండిపోయి ఉన్నాక స్విచ్ చేసిన అనుకోండి, మీతో సహా ఇల్లుతో సహా పేలిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సిలిండర్ ఎప్పుడు వేలదు, కానీ ఎప్పుడైతే రూములలో నిండిపోతుందో మనం స్పార్క్ చేయడం వల్ల పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది అప్పుడు ఏమవుతుంది, ఇది హీట్ అయిపోతుంది, గుడ్డి హీట్ అయిపోయి నిమిషంలోనే కట్టెల పొయ్యి మీద ఇట్లా చేయబెడితే మనకి ఏం కాదు, హీటు మనకు చేయదాగుతుంది. కానీ గ్యాస్ మీద చేయబెడితే వెంటనే కాలిపోతుంది. చూసారా మీరు, గ్యాస్ ఫాస్ట్ ఉంటుంది చాలా. ఇట్లాంటప్పుడు ఏమైందంటే మనం స్విచ్ చేయగానే పేలిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ వాసన వచ్చిందంటే కిటికీలు కానీ ఏదైనా ఓపెన్ చేసేసి గ్యాస్ వెళ్ళిపోయే వరకు ఉంటే సరిపోతుంది. వంట చేయగా ఇది లీక్ అవుతుంది, ఇక్కడ సిలిండర్ దగ్గర ప్లస్ స్టవ్ దగ్గర ఇక్కడ చేసినప్పుడు మీరు కవర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయగానే స్మెల్ మన సప్పుడు వస్తుంది. ఏదైనా డస్ట్ ఉంటే సప్పుడు వస్తుంది. డస్ట్ ఏమైతుంది, మనం తీయగానే ఓపెన్ అయితే సప్పుడు వస్తుంది, లీక్ అవుతుందని అంటారు. లీక్ అనేది ఏం లేదు. ఒక పెన్ను తీసుకొని స్ప్రెడ్ చేయడం వల్ల అలా ఏముంటుంది, కింద రబ్బర్ వాచర్ ఉంటుంది. డస్ట్ తట్టుకోవడం వల్ల అది మనకు బయటికి గ్యాస్ లీక్ అయ్యి మనకు సిలిండర్ లీక్ అవుతుంది అనేది తెలుస్తుంది. వెంటనే మీరు ఏం చేస్తారు, ఇది లీక్ అయిపోతుంది పనికిరాదు అనుకుంటుంది. ఒకసారి ఈసారి ప్రెస్ చేసినా అది మనం శ్వాస తీసుకున్నా ఏం కాదు. ఓకే, అందించిన తర్వాత మంట మండుతుంది. ఎప్పుడైనా గ్యాస్ లోపలికి అనేది మంట అనేది గ్యాస్ సిలిండర్ లోపలికి పోదు, బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే స్పార్క్ బయట తీస్తామో అక్కడ మంట స్టార్ట్ అవుతుంది. గ్యాస్ వచ్చినప్పుడు స్టవ్ కింద హోల్స్ ఉంటాయి చూసారా, ఆ హోల్స్ లేకపోతే మండదు. అక్కడ ఆక్సిజన్ తీసుకొని మనకు బర్నర్లో మంట వస్తుంది. ఒక్కదాన్ని మేడం మీరు వస్తారా, పిల్లలు వచ్చిన కానీ పిల్లలు ఏమన్నా లేడీస్ ఫోటో తీసుకొని బాబు పని చేయాలండి. చేసేదో క్లియర్గా చేయాలి. కాపుగా లేదా అన్నప్పుడు చేయగలరు, మొత్తం పని కావాలి. కానీ ఇంత చేయకూడదు. ఇంకొకటి చూస్తారు, ఇది ఇంట్లో చేసుకునేది మనకు మండుతుందంటే ఇది ఈ పద్ధతి ద్వారా ఒక చెద్దరి కానీ బెడ్షీట్ కానీ తీసుకొని తడిపి
జరిగినప్పుడు మంటలు ఇట్లా అనుకోవాలి. ఏది ఒక బెడ్షీట్ను నీళ్ళలో ముంచి తడిపి ఎప్పుడైతే ఫైర్ చూపిస్తాం మళ్ళీ స్పీడ్గా చేయాలి. గ్యాప్ వస్తుంది అంటే మంటది మొత్తం. అదొకటి. ఇంకొకటి ఈజీ పద్ధతి, బయట ఓపెన్గా ఉంది, దీనికి పైపు లేకపోతే పైపు ఉండే కొట్టురాదు. పైపు లేకుండా ఇలాంటి టైంలో ఇట్లే ఉంది మంట మండితే మాత్రం బకెట్తో చల్లారిపోతుంది. దానికి పైపు ఉంటే బకెట్ పనిచేయదు. ఒకవేళ పైపు స్టవ్ దగ్గర పైపు ఉంటే బకెట్ పనిచేయదు. కొట్టు ఇది టచ్ అయిపోయి ఆక్సిజన్ బంద్ చేసి మన ఈజీ కాదు. ఆక్సిజన్ ఈజీ దీనికి పైపు ఉంటే మాత్రం పనిచేయదు. పైపు ఉంటే బకెట్ పనిచేయదు. వర్ష బట్టి ఉండడం పైపు ఉంటే పనిచేయాలి. పైపు ఉన్నప్పుడు చెద్దరి మంచి చెద్దరి ఇంత పత్రం ఉన్నది. మన ఇళ్ళలో వాడుకునే చెద్దరు కదా నీళ్ళలో ముంచి కప్పేది. ఇక చాలా మంది ఇసుక వేసిన వాటర్ కొట్టిన ఆరదు. వాటర్ కూడా ఆరదు. అంటే డైరెక్ట్ దీనికి హీట్ అనేది వెళ్ళిపోయే వరకు కొడితే ఆరిపోతుంది. ప్రెషర్ పైప్ మోటార్ పైప్ అట్లా అనేది ఉంటే కొడితే దానికి ఆక్సిజన్ అందకుండా కొట్టేస్తే ఆరిపోతుంది. అట్లా కూడా కానీ టెక్నిక్ తీసేసి దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ప్రెస్ చేస్తే ఖాళీ ప్రెస్ చేస్తే ఇందులో నుంచి పౌడర్ అనేది బయటకు వస్తుంది. పౌడర్ కేవలం ప్రెస్ ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఎందుకంటే పౌడర్ బయటకు వస్తుంది. పౌడర్ బయటకు వస్తే ఒక ఏరియా ఏదైనా కాలుతున్నప్పుడు ఒక ఏరియాను ఇది ఒకటి కవర్ చేస్తుంది. వాటర్ అవసరం లేదు, మనకి ఏరియా అవసరం లేదు. ఈజీగా నిమిషంలో మంటలు ఆరిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమిక దశలు ఉన్నప్పుడే ఇవి పనిచేస్తాయి. ఫస్ట్ ఎయిడ్ వేస్తాను. ఇది ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ కూడా అంతే. ఇది లాక్, ప్రతి దానికి లాక్ ఉంటుంది. ఇది తీసేసి దానికి కూడా లాక్ ఉంటుంది. సేఫ్టీ పిన్ ఆ లాక్ తీసేసి దాన్ని తిప్పుకోవడం, ఇలా ప్రెస్ చేయడం. అది కార్బన్ డైఆక్సైడ్ కాస్ట్లీ కాబట్టి అది వాటర్ పౌడర్ ఏమైనా కరెన్సీ కంప్యూటర్స్ అట్లాంటి కాస్ట్లీ ఏవైతే ఉంటాయో మనం వాటర్ వేస్తామంటే కంప్యూటర్ కాలుతుంది అనుకోండి, వాటర్ వేస్తామంటే కాలేదానికన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇది యూజ్ చేస్తే అలా పౌడర్ కానీ ఏది బయట ఏమైనా వచ్చిందా బయట ఏం పడలేదు, ఏం పడలేదు. దాంతో మంటలు ఈజీగా అనుకోవచ్చు, నష్టం తక్కువ జరుగుతుంది. అది కాస్ట్లీ మీద కరెన్సీ కంప్యూటర్స్ ఏదైతే కాస్ట్లీ వస్తుందో దాన్ని యూజ్ చేస్తుంది. ఇది దేని మీద యూజ్ చేయవచ్చు.